అమ్మ ఒకసారి గ్రూప్లో మీరు షేర్ చేయండి అమ్మ. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. మ్యూట్లో పెట్టుకోండి, స్టార్ట్ చేద్దాం ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఓం శ్రీ గురుమాత్రే. ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ అమ్మా మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాయిస్ క్లియర్ కదమ్మా? ఇది రికార్డ్ అవుతుంది, ఎక్కువ మాట్లాడొద్దు. చాలా ఇన్నిసార్లు చేస్తున్నాం కదా మనం, జూమ్ మీట్లో పాల్గొంటున్నాం, ఎంతోమంది చూస్తుంటారు, చాలా క్లియర్గా ఉండాలి. ఫోన్ ఒక దగ్గర పెట్టేసి కూర్చోండి. God bless you అండి. God bless you all. నమస్కారం అమ్మా. వాయిస్ వినపడుతోంది లేదు? నేను మాట్లాడతలేను, ప్రజెంట్ మాట్లాడుతున్నా. వినబడుతుందా? గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. వినిపిస్తోందమ్మా. ఓకే మరి మనం టాపిక్లోకి వెళ్దాము. ఏంటంటే నా యొక్క సాధన అనుభవాలు మీ అందరికీ సాధన గురించి ప్రేరేపించడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క జూమ్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే అనుభవాలు కూడా షేర్ చేస్తున్నారు. చాలామంది అడిగే విషయాలు ఏంటంటే మ్యూట్లో పెట్టుకోవాలి, అందరూ మాట్లాడతా అనుకున్నప్పుడు మీరు మ్యూట్ నుండి తీసేయాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు. నిత్య జీవితంలో ఏం జరుగుతుంది? సాధన అంటే గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చోవడం కాదు. మన నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్క కర్మ కూడా మనకు సాధన లాగానే ఉంటుంది అన్నట్టు, సాధనే అవుతుంది. కానీ అంతటి అవేర్నెస్ ఉండాలి. ఈరోజు ఒకరు దీక్ష తీసుకున్నారు, బయట దేశం అంటే అక్కడ యుఎస్ఏ నుండి దీక్ష తీసుకున్నాడు ఒక అతను, హిందీ ఆయన. ఆయన ఏమంటుండంటే నాకు ముక్తి మోక్షం వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు జరిగిన విషయం. మాకు ముక్తి వస్తుందంటేనే దీక్ష తీసుకుంటా అంటే సాధన కూడా చేయాలి కదా దాని పరంగా. ఊరికే శక్తిపాతం తీసుకొని మనం గమ్మున ఊరుకుంటే ఎలా ఉంటుందండి? భూమిలో విత్తనాలు నాటి దాన్ని చూస్తూ దానికి వాటర్ పోయకుండా ఎలాంటి పోషణ చేయకుండా కూర్చుంటే విత్తనం అనేది మొలకెత్తదు, చెట్టు పెరగదు, పూలు పండ్లు ఏవి రావు. అలాగే సాధన తీసుకొని గమ్మున ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చొని సాధన చేయమని చెప్తున్నాం. సాధన ఎందుకంటే కంపల్సరీ అవసరం. ఇది ముక్తి మోక్షము వే. మరి అలాంటి వే మనకు దొరికిన తర్వాత కూడా ఇంకా అన్నీ సెర్చ్ చేస్తూ
సమయాన్ని వృధా చేసుకుంటూ మాకు ఇంకా ముక్తి వస్తలేదంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అది మీ సాధన పరంగా మీలోనే జరుగుతుంది అన్నట్టు. అతనికి అదే చెప్పాను, శరణాగతితో సమర్పణ భావనతో చేయండి, ఈ జన్మను సార్థకం చేసుకోండి. ఇది 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత చేసే సాధనలు కావు. మన శరీరం మనకు సహకరించినప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం, దానికి కర్మానుసారంగా జరుగుతూ ఉంటుందని చెప్పాను అన్నట్టు ఆయనకి. అలాగే నిత్య జీవితంలో ఎన్నో వస్తున్నాయి. మీరు ఎవరినైనా క్షమించారా? ఆ క్షమాపణ ఎలా ఉండాలి? ఒక్కసారి క్షమించేసినాం అనుకోండి, జీవితంలో వాళ్ళని మానసికంగా కూడా మనం వాళ్ళని తిట్టడానికి లేదన్నట్టు. ఆ క్షమాపణ ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరికి బయట బంధువుల నుండి వచ్చే శత్రువులని చెప్పట్లేదు, ఎవరిళ్ళల్లో వాళ్ళకు ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, ముందు నిన్ను నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. మనం ఇలా వెతుక్కుంటూ పోతే చాలామంది శత్రుత్వంలాగానే కనబడుతుంటారు. ఫస్ట్ నిన్ను నీవు క్షమించుకోవాలి, ఒప్పుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్లో అది మీతో చేస్తాను. అందరికి ఓకే కదా? వాయిస్ అంతా క్లియర్గా వినబడుతుంది కదా? అయితే క్షమించుకోవడం ఎలా అంటే, ఇతరులని క్షమించే తత్వం రావాలంటే ముందు నువ్వు క్షమించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాదొకటి చెప్తానని చెప్పాను. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉంటారు, లేకపోతే బయట నుండి ఉంటారు అనుకుందాం. ఎదురు పడేసరికి ఏమవుతుంది? మనకి కోపం వస్తుంది. పలానా వ్యక్తి నన్ను ఇలా మాట్లాడారు, తిట్టారు, లేకపోతే పొగడారు, సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు కనబడేసరికి వెంటనే మనకు మైండ్లోకి గుర్తొచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? కోపం వస్తుంది వాళ్ళ మీద. అంటే అక్కడ మనం వాళ్ళని ఇంకా ఎక్కువ లోపల తిడుతూ ఉంటాం. బయటకు అనకపోయినా కానీ కనీసం లోపల అనుకుంటూ ఉంటాం, ఆ వ్యక్తి వల్ల నేను ఇలా అయిపోయాను, లేకపోతే ఆ వ్యక్తి నాకు యాక్సిడెంటల్గా కొన్ని కారణాలు జరిగాయి అనేసి మనకు లోపల నుండి ఎన్నో వస్తుంటాయి అన్నట్టు. ఇంకా అసలు ఆ మనిషి చూసిన విపరీతమైన కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా మీ యొక్క శరీరంలో ఏం జరుగుతుంది? బ్లాక్స్ అవుతాయి. నెగిటివ్ కర్మస్ అంటారు, లేకపోతే బ్లాక్స్ అవుతాయి. మనకు శరీరంలో 72,000 నాడులు ఉంటున్నాయి. ఆ 72,000 నాడులలో శక్తి ప్రవాహం అనేది జరగక కర్మలన్నీ మన వెన్నెముకలో, చక్రాలలో, శరీరంలో అన్ని స్టోరేజ్ అయి ఉంటాయి అన్నట్టు. అవి బ్లాక్స్గా మారిపోతాయి. అదొక జబ్బులాగా తయారవుతుంది అన్నట్టు. ఫస్ట్ నిన్ను నీవు క్షమించుకునే తత్వం అది ఎలా అలవాటు అవుతుందంటే, ఫస్ట్ మనకు ఎంతమంది కోపంగా ఉన్నారో ముందు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో వాళ్ళ, బయటి వాళ్ళ, ఆఫీస్ దగ్గరన, ఇంకెవరైనా బంధువుల, ఇలా మనం చూసుకొని, ఇది ఎందుకు చెప్తున్నానంటే, కోపం వచ్చిందనేసి ఎదుటి వ్యక్తిని మనం వెంటనే పోయి లాగి కొట్టవలసిన అవసరం లేదు. స్పిరిచువల్గా ఆలోచిస్తే నీ లోపలున్న దైవత్వాన్ని తెలుసుకొని అందరిలో దైవాన్ని చూడమని, దైవమే అయి ఉండొచ్చు, నీ రూపాన్నైనా చూసుకోవచ్చు, అంతటి అవేర్నెస్ కలిగి ఉంటున్నామా? ఉండం కదా. అలా చెయ్యకుండా ఫస్ట్ దాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎవరిని చూస్తే మనకి ఎక్కువ కోపం వస్తుంది, అలా మనం సాధనలో కూర్చొని వాళ్ళను ఇమాజినేషన్ చేసుకొని కావచ్చు, కోపం వచ్చినప్పుడల్లా అది ఇంకా రెట్టింపు అవుతుంది అన్నట్టు. మీ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు అట్లనే తయారవుతారు. నీకు ఎంత కోపం ఉంటుందో ఆ ఎదుటి వ్యక్తి కూడా సేమ్ అలాగే తయారవుతారు. కొంతమంది చూడండి, చేతుబళ్ళు అని వస్తున్నారు. చేతుబళ్ళు చేశారమ్మా అంటే గత జన్మలో వాళ్ళను నువ్వు ఇబ్బంది పెట్టుంటావు, ఈ జన్మలో వాళ్ళు ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో. ఆ ఫ్రీక్వెన్సీ అలా ఉంటుంది అన్నట్టు. మీ యొక్క ఆలోచన ఏముంది? పలానా వ్యక్తి నన్ను ఇలా మాట్లాడారు, వాళ్ళకు మాకు శత్రుత్వం వచ్చేసింది, వాళ్ళు మా పైన ఏదో చేస్తున్నారు. ఇప్పుడు 2 వ్యక్తులు 3 వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు కలిసి
ఏదో మాట్లాడుతుంటే మూడో వ్యక్తితో మాటలు లేనప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం జరుగుతుంది అక్కడ? నా గురించే మాట్లాడుతున్నారు అని థర్డ్ పర్సన్ అనుకుంటారు. అలా ఉంటుందంట వాళ్ళ ఆ పర్సన్ విషయం రాకపోయినా వీళ్ళ యొక్క థింకింగ్ అలా ఉంటుంది అన్నట్టు. అయితే సెల్ఫ్ లవింగ్ అంటే నేను క్షమించడం గురించి చెప్తున్నాను. ఫర్గివ్నెస్ అంటారు. అది ఎలా చేయాలి? ఫర్గివ్ ఎలా చేయాలి? మనమందరిని ఒకసారి చూసుకొని మీరు చేస్తున్న సాధన సమయంలో ఒక 10 నిమిషాలు ప్రాణాయామం మనం 3 times చేసిన తర్వాత ఆజ్ఞాచక్రంలో దృష్టిని పెట్టి మంత్రాన్ని చదువుకొని కొద్దిగా శరీరం అంతా రిలీఫ్గా అవుతుంది. మంత్రాన్ని చదువుకొని అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఊహించుకుంటూ ఇమాజినేషన్ చేస్తూ వాళ్ళని క్షమించేయాలి ఫస్ట్. అర్థమైందండి? వాళ్ళను క్షమించమని అడగాలి, మీరు క్షమించేయాలి. అట్లయితేనే ట్రాలీ అవుతుంది అన్నట్టు. అలా ఎలా వస్తుంది మరి? ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించుకోవాలి. ఒక అద్దం ముందు కూర్చోండి. ఒక 15 నిమిషాలు డైలీ 15 నిమిషాలు ఫస్ట్ మనల్ని మనం ఒప్పుకోవాలి. పలానా వ్యక్తి ఏ పని చేసినా ఫస్ట్ మనం మాట్లాడము. ఏమని అనుకుంటాం? లోపల థింకింగ్తోని తిడుతూ ఉంటాం. నేను ఇలా చేయకపోతే బాగుండేదేమో, ఇంకా బాగుండేదేమో, నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒక ఆలోచన ఉంటుంది. లేకపోతే నేను లేకపోతే ఇల్లే గడవదు, నేనే అంతా చూసుకుంటున్నాను, ప్రతి ఒక్క పని చేయాలి నేను. ఇట్లా ఆడవాళ్ళైతే ఇలా అనుకుంటుంటారు, మగవాళ్ళైతే ఒక రకంగా నేనే కష్టపడాలి. ఏది అనుకున్నా, ఇతరులని తిట్టినా ద్వేషించినా ఫస్ట్ నీ శరీరమే వింటది. అయితే అద్దం ముందు కూర్చొని మనని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం ఎలా? క్షమించుకోవడం ఎలా? ఇదంతా ఆ శక్తి చేపిస్తుంది, లేకపోతే నా గురువులు నడిపిస్తున్నారు, నా వల్ల ఎలాంటి అపకారం ఎవరికి జరగలేదు అలా అని మనం అన్ని అపకారాలు వాళ్ళకు చేసుకుంటూ వాళ్ళని ఎదుటి వాళ్ళను నిందిస్తూ నిందలు వేస్తూ ఈర్ష పగ ద్వేషాలు పెట్టుకొని 1కి 2 వాళ్ళు ఒకటి చేస్తే మనం 2 చేద్దాం, వాళ్ళని దెబ్బకు దెబ్బ తీద్దామన్న ఆలోచనలు మాత్రము కలలో కూడా రావద్దు. అలా అంటే ఈ నేటి సమాజంలో ఎట్లా, ఈ జనరేషన్ వాళ్ళంతా ఎట్లా ఉన్నారు బయట ప్రపంచంకి వెళ్తే అనే ఆలోచన రావచ్చు. బట్ వాళ్ళకి మనకి తేడా ఏంటి మరి? డిఫరెంట్ ఉండాలి కదా. యోగ సాధన చేసే వాళ్ళకి డిఫరెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మీ నుండే రావాలి. మిమ్మల్ని మీరు ఒప్పుకోవడం, క్షమించుకోవడం, ఎవరి పేరుతో వాళ్ళు పిలుచుకొని మాట్లాడుకోగలగడం. బ్రెయిన్ అంటే మన ఇదొక్కటే, తలలో ఉండే బ్రెయిన్ ఒకటే అని అనుకుంటున్నాం, కానీ మన శరీరంలో ప్రతి అణువులో ఒక బ్రెయిన్. ప్రతి అణువులు అంటే ఎంత చిన్నగా ఉంటాయి. ఈ అనుభవం ఎట్లా వచ్చిందంటే, నేను సాధన చేస్తున్న సమయంలో ఒంటరిగా కూర్చొని సాధన చేస్తుండేది. ఆ సమయంలో ఏమైందంటే, నా చుట్టూ ఎవరో ఉండి మాట్లాడుతున్నారు, 1000 మంది మాట్లాడుతున్నారు, శబ్దాలు వినబడుతున్నాయి. అంటే ఎంత ఏకాగ్రత ఉంటే మనకి ఆ శబ్దాలు వినబడుతుంది చూడండి. ఎక్కడో మందిలో కూర్చున్నట్టుగా అనిపిస్తున్నారు. తెలిసి 2-3 సార్లు చుట్టూరా చూసుకున్నా, ఎవరు లేరు, ఒక్కదాన్నే కూర్చున్నా. మరి శబ్దాలు ఎక్కడికి వినబడుతున్నాయి? దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోకండి, పాజిటివ్గా ఆలోచించండి. శరీరంలోని అణువులన్నీ స్పందిస్తున్నాయి, శ్వాసిస్తున్నాయి అన్నీ. శ్వాస అంటే ఓన్లీ ముక్కు దగ్గరనే కాదు, శ్వాస అనేది ప్రతి అణువు తీసుకుంటుంది. నాకు అది తెలుస్తుంది ఆ విషయం. అప్పుడు నేను ఏది మాట్లాడుతుంది వెంటనే చూపిస్తుంది. ఎవరినైనా తిట్టినా ఆ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది నాకు. యాక్సిడెంటల్గా ఎవరైతే చేసిందో ఆ వ్యక్తి కనబడ్డప్పుడల్లా, ఆ మనుషులు కనబడ్డప్పుడల్లా నాకు ఆ పెయిన్ అనేది ఉందన్నట్టు. చాలాసార్లు వాళ్ళని చూసి తిట్టుకున్న ప్రతిసారి కొంచెం కూడా తగ్గలే. తర్వాత క్షమించేశా. ఇదంతా ఏదో జన్మల కర్మ ఉంటుంది, ఈ జన్మలో ఈ రకంగా జరిగిపోయింది, నాకు ఒక పునర్జన్మ వచ్చింది కదా, అలాంటి భావన చేయడం వల్ల ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోలే. పరమేశ్వర్ నిన్ను నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అంటే నిన్ను నేను అనేది 2 లేవు ఇక్కడ. ఇలా
ఐఆమ్ హెల్దీ, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఇలాంటి పదాలు కొన్ని వాడడం వల్ల మనని మనం యాక్సెప్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఏకాగ్రత రావడానికి మనకి ఇదొక అవకాశం. మరి దీని గురించి నేను ఏమైనా ప్రయత్నం చేసినా? నేను ఏ ప్రయత్నం చేయలే. ఇది జరిగిన కొద్దీ నేను చూస్తూ గమనిస్తూ అవేర్నెస్ తోటి ఉన్న ప్రతి క్షణం అలా అన్నట్టు నిత్య జీవితంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా. క్షమాపణ అనేది చాలా చాలా మనని ముందుకు తీసుకెళ్తుంది. ఎలాంటి అవమానాలు వచ్చినాయి అనేది గాబరపడిపోకుండా, ఈరోజు కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, అంతా నీ మంచిగా అనుకోవాలి. విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. యోగ సాధన చేస్తున్నాం, పొద్దున్న లేస్తే మన మందిలో ఉంటాము, ఇంట్లో ఉంటాము. ఇంట్లో వాళ్ళు కూడా మనం అంటుండొచ్చు, ఏమైంది మీ సాధనంతా, ఏమైంది